జ్యోతిష శాస్త్రపరంగా జన్మ నక్షత్రాన్ని అనుసరించి ప్రత్యేకమైన రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా, ప్రత్యేకమైన రత్నాలు ధరించడం ద్వారా గ్రహాల ప్రసన్నతను సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. 27 నక్షత్రాలలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలను రవి నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ 3 నక్షత్రాలకు అధిపతి సూర్యుడు కాబట్టి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు ఏకముఖి రుద్రాక్ష ధారణ చేయటం, లేదా ఏకముఖి అందుబాటులో లేని పక్షంలో ద్వాదశముఖి 12 ముఖాల రుద్రాక్ష ధారణ చేయటం చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రత్నాల పరంగా కెంపు ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా ఈ నక్షత్రాల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలకి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ చంద్ర నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు చంద్రుడి స్వరూపమైనటువంటి ద్విముఖి రుద్రాక్షను అంటే 2 ముఖాల రుద్రాక్షను ధరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అలాగే రత్నశాస్త్ర పరంగా ముత్యం ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలకు అధిపతి కుజుడు కాబట్టి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు కుజుడి స్వరూపమైనటువంటి త్రిముఖి రుద్రాక్ష 3 ముఖాల రుద్రాక్షను ధరించాలి. రత్నశాస్త్ర పరంగా పగడం ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలకు అధిపతి బుధుడు కాబట్టి బుధుడి స్వరూపమైనటువంటి చతుర్ముఖి రుద్రాక్షను ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు ధరించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జాతి పచ్చను ధరించడం ద్వారా రత్నశాస్త్ర పరంగా ఈ 3 నక్షత్రాల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలను గురు నక్షత్రాలు అంటారు. ఈ 3 నక్షత్రాలకు అధిపతి గురువు కాబట్టి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గురు స్వరూపమైనటువంటి పంచముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రత్నశాస్త్ర పరంగా కనక పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలని శుక్ర నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు శుక్రస్వరూపమైనటువంటి షణ్ముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా, రత్నశాస్త్ర పరంగా వజ్రాన్ని ధరించడం ద్వారా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాలకు అధిపతి శని భగవానుడు కాబట్టి రుద్రాక్షలలో సప్తముఖి రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష శని స్వరూపం కాబట్టి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. శని భగవానుడికి ప్రియమైనటువంటి నీలం ఉంగరాన్ని ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష ఈ 3 నక్షత్రాలకు అధిపతి రాహువు కాబట్టి ఈ 3 నక్షత్రాల వారు రాహుస్వరూపమైనటువంటి అష్టముఖి రుద్రాక్ష 8 ముఖాల రుద్రాక్షను ధారణ చేయటం ద్వారా రాహుగ్రహం బలాన్ని పెంపొందింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. రత్నశాస్త్ర పరంగా గోమేధికాన్ని ధరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక చివరగా అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలను కేతు నక్షత్రాలు అంటారు. ఈ 3 నక్షత్రాలకు అధిపతి కేతువు కాబట్టి ఈ నక్షత్రాల వారు కేతు స్వరూపమైనటువంటి నవముఖి రుద్రాక్ష అంటే 9 ముఖాల రుద్రాక్షను ధరించడం ద్వారా కేతు బలాన్ని పెంపొందింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. రత్నశాస్త్ర పరంగా వైఢూర్యాన్ని ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జన్మ నక్షత్రాన్ని బట్టి రుద్రాక్ష ధారణ చేయటం, రత్నధారణ చేయటం సకల శుభాలను కలిగింపజేస్తుంది.